నేను జీవితాధారమైన ఆటో కూడా కొట్టుకుపోయిందన్న, బండి కొట్టుకుపోయింది, ఆటో కొట్టుకుపోయింది. మీరేం పని చేస్తారు? ఆటో నేను ఆటో నడుపుతారా మీరు? ఆటో తోలుకొని బతాను నేను. ఓకే. ఆటో తోలుకొని బతకడం ఆ జీవనాధారం అదే. అది కొట్టుకుపోవడం జరిగిందన్న. మంత్రి వాళ్ళు మినిస్టర్ సీతక్క వారు కూడా వచ్చారు. మురళీ నాయక్ అన్న, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు అందరు వచ్చారు, చూశారు. ఇప్పటికి 12 రోజులు అవుతుందన్న. గవర్నమెంట్ నుంచి వస్తుందని అంటారు ఆర్థిక సాయం, కానీ ఇంతవరకు అయితే ఇంకేం అందుకోలేదు. వస్తుందని అంటారు, అదేదో తొందరగా వచ్చేటట్టు చూడాలనుకుంటున్నాం అన్న. మేము ఇప్పటివరకు అయితే చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఇచ్చినాయి కొద్దిగా ఆర్థిక సాయం, వాళ్ళు వేరే సంస్థ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అవి ఇవితోని జీవనం గలుపుతాం అన్న. మేము జీవనం గలుపుతాం. వాళ్ళు వీళ్ళు చాలా మంది, కొంచెం మంది వేరే ప్రైవేట్ సంస్థ వాళ్ళు ఆదుకుంటారు మమ్మల్ని. ఇప్పటివరకు వాళ్ళతోనే మేము జీవనం గలుపుతాం అన్న. అంటే ఎట్లా వచ్చింది? పైనుండి వచ్చింది మొత్తం వద్దన్నారా ఎన్ని తెగిపోయినాయి? దీనికి ఈ చెరువు పైన 2 చెరువులు ఉంటాయి, నాగారం అండ్